ఇంటి కిందే ఒక రాక్షసుడు ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. ప్రతి ఇంటి కింద ఒక రాక్షసుడు ఉంటాడు. అదే వాస్తు పురుష్. మహాదేవ్ శివుడి యొక్క చెమట నుంచి పుట్టాడు. అత్యంత ఆకలి ఉన్న అసురుడు పుట్టిన వెంటనే ఆకలి పెరుగుతూ వెళ్ళింది. ఏం కనపడినా తినేసేలాగా అలాగే పెద్దగా పెరిగాడు. ఇలానే అన్ని లోకాల్ని తినేస్తుంటే బ్రహ్మదేవుడు మరియు అందరు దేవుళ్ళు అసురుడిని పట్టుకొని భూమి లోపలికి బుంచారు. శాంతించడానికి దేవుళ్ళందరూ ఆ అసురుడి ఒక్కొక్క పార్ట్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు అసురుడు బ్రహ్మదేవుడితో, నేను పాపం ఏం చేశాను? ఈ ఆకలి నా పుట్టకతోనే వచ్చింది, నా తప్పేం లేదు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి కరెక్టే కదా అని అతనికి వాస్తు పురుష్ అని పేరు పెట్టి ఒక పవర్ ని ఇచ్చారు. నువ్వు ఇప్పటి నుండి ప్రతి ఒక్కరి ఇంటి కింద ఉంటావు, కానీ ఎవరైతే ఇల్లు కట్టే ముందు ఎవరైతే వాస్తు పూజ చేయరో, ఏ ఇంటికి వాస్తు సరిగ్గా ఉండదో ఆ ఇంటి యొక్క శాంతి, సక్సెస్, గ్రోతే నీకు ఆకలిగా మారుతుంది అని చెప్పారు. అందుకే అన్నమాట ఇప్పుడు కూడా ఇల్లు కట్టించే ముందు వాస్తువుని ఖచ్చితంగా చూపించుకుంటారు.